విజయవాడలో జరిగే సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణ మహోత్సవానికి ఉత్తరాంధ్ర నుంచి పెద్ద ఎత్తున జనం బయలుదేరారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి బస్సులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిమానులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు బయలుదేరారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా ఉత్తరాంధ్ర నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వెళ్తున్నారు. అలాగే శ్రీహరిపురం పరిసర ప్రాంతాల నుంచి వెస్ట్ కన్వీనర్ ఆడారి ఆనంద్ ఆధ్వర్యంలో చూసుకుంటే చాలామంది వేరు బస్సుల్లో కూడా ప్రయాణం అవుతున్న పరిస్థితి. ఇది ఒక చరిత్రని చెప్పుకోవచ్చు. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయ మహాశిల్పాన్ని విజయవాడ స్వరాజ్య మైదానంలో కాంస్య విగ్రహాన్ని ఇంత భారీగా పెట్టడం అనేది చరిత్ర పుటల్లో ఎప్పుడు కూడా నిలిచిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్కరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అనేవాడు నిజంగా మహానుభావుడు. ఈ రోజు ఆయన పెట్టే భిక్ష వల్ల చాలామంది కూడా ఇక్కడ నాయకులు అయితేనేవి లేదంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన తాలూకు విధానాలు ఈరోజు చేసుకుని వెళ్తున్న వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. నిజంగా ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్క ఎస్సీ బీసీ నాయకులు అందరం కూడా ఈరోజు మేము బయలుదేరడం చాలా మాకు సంతోషంగా ఉంది. మరి ఈరోజు మరి గత ప్రభుత్వాలు ఎన్ని హామీలు ఇచ్చినా సార్ ఆ హామీలు మరి నీరుగార్చారు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరి ఏటైతే హామీలు ఉన్నాయో రోజు ఆయన నెరవేర్చడం జరుగుతుంది. మహానీయుడు బొమ్మ ఓపెన్ చేయడం చాలా ఆశ్చర్యం మంచిది మాకు. ఎందుకంటే ఎంతోమంది సీఎంలు చూసాం, ఎన్నో చేశారు, ఎవరు ఏం చేయలేదు. ఈరోజు 125 అడుగులు పెట్టడం ఆసామసి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎంతో రుణపడి ఉంటాం ఆయనకి. ఈ యొక్క అంబేద్కర్ అనేవాళ్ళు కేవలం ఒక దళితులకే నాయకుడు కాదు, ప్రజలందరికీ నాయకుడు అని ఈరోజు ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఒక ప్రభుత్వమే ఇంత మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా అంబేద్కర్ కేవలం ఒక దళిత నాయకుడు కాదు, అంబేద్కర్ అందరి వాడనే సాంకేతికాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రపంచ చరిత్ర అండి. నిజంగాను ఈ ఆంధ్రదేశంలో ఎస్సీ మైనార్టీ బీసీ జగన్మోహన్ రెడ్డి గారిని మరి చరిత్రలో మర్చిపోకూడదని నేను ఈ సభాముఖం. దేశంలో అత్యున్నతం అంత హైట్ అయినటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. చరిత్రలో నిలబడిపోతాడు సీఎం జగన్ గారు. ఆయన అవతారమూర్తిని చూడాలని మేము బయలుదేరుతున్నాం. మనకి దీనికి అంతటికి అంబేద్కర్ మనకి ఎంత ముఖ్యమో, జగన్ గారు కూడా మనకి ఇంత పేరుండి జీవితాంతం ఆయన పేరు అలా శిలాఫలకం మీద ఉండిపోయేలాగా జీవితాంతం అలాగే భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయికి కూడా ఈ విగ్రహం ఏర్పాటు ద్వారా భారతదేశంలో అంబేద్కర్ ఆశయాలు ఏ రకంగా ఏర్పాటు చేశారన్న విషయం స్పష్టంగా తెలిసే పరిస్థితుంది. ఈ దశలో సీఎం జగన్మోహన్ రెడ్డికి అన్ని సామాజిక వర్గాలు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్న వాతావరణం మనకి విశాఖలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజుతో రామచంద్రరావు, సాక్షి టీవీ, విశాఖ.